హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో మేము ఎటు వెళ్ళట్లేదు అండ్ దట్టు ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసింది. సో ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము అండ్ ఇన్ని డేస్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు టైం దొరికింది. సో ఏమేమి చేస్తామో మీరు చూసేయండి మాతో పాటు. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము అండ్ ఎగ్జిబిషన్ అంటే ఆ క్యూరియాసిటీ చాలా ఉంటుంది కదా, అక్కడ ఏమేమి చూస్తామో ఎలా ఉంటుంది అని. బట్ డేస్ మారిపోతున్నాయి. చిన్నప్పుడు ఉన్న క్యూరియాసిటీ ఇప్పుడు తగ్గిపోయింది. ఎనీవేస్ మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాము. సో మా హస్బెండ్ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు, టికెట్ తీసుకుంటున్నారు. ఎగ్జిబిషన్ నేమ్ అయితే భలే ఉంది, జలకన్య ఎగ్జిబిషన్ అంట. లోపల జలకన్య వాళ్ళు ఉన్నారని తెలిసింది. సో చూద్దామని వెళ్ళిపోతున్నాము మేము. క్రౌడ్ బాగుంది అండ్ రైడ్స్ కూడా అంతే బాగుంటాయి అనుకున్నాము. కొత్తవి ఏమన్నా ఉంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఎప్పుడు ఎక్కేవి బోరింగ్గా ఉంటాయి కదా. సో ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, యూనిక్ స్టైల్లో ఉంది, లైక్ ఏదో గృహలోంచి వెళ్తున్నట్టుంది. అండ్ కొంచెం ముందుకు వచ్చేసరికి ఇదొక టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఉంది. మొత్తం డిఫరెంట్ యాక్టివిటీస్ లాగా, డిఫరెంట్ థీమ్స్ లాగా అరేంజ్ చేశారు. ఫస్ట్ ఏమో ఒక గృహలాగా, నెక్స్ట్ ఇలా గార్డెనింగ్ లాగా ఉంది. వ్యూస్కి, పిక్స్కి, ఇంకా పిల్లలకి ఎంటర్టైన్మెంట్కి అయితే చాలా బాగుందన్నమాట. మొత్తం ఆర్టిఫిషియల్ ట్రీస్, ఇంకా చిన్న ఫ్లవర్ ప్లాంట్స్, స్నో ఫీల్డ్ రావడానికి సంథింగ్ ఏదో పౌడర్ లాగా వేసారు. ఇంక ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది విత్ డిఫరెంట్ కలర్ ఆఫ్ లైట్స్ అనమాట. కొంచెం వరకు అయితే బాగానే ఎంజాయ్ చేయొచ్చు, బాగానే బాగుందన్నమాట. ఇంకా స్టార్టింగ్లో ఇలా చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అండ్ దట్టు చిన్న హౌసెస్ ఉన్నాయి. పిక్స్ కోసం ఫేక్ అనమాట అవన్నీ. ఫైనల్లీ జనకన్య ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము, బట్ రష్ అయితే చాలా ఉంది. సో నేను దూరంగా ఉన్నా, మా హస్బెండ్ వీడియో తీశారు. బాగున్నారు క్యూట్గా, బట్ రియల్ జనకన్య అయితే కాదు. కానీ హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకి, ఎంత టైం అయినా ఇట్లా వాటర్లో ఉండాల్సిందే, ఎందుకంటే అందరిని ఎంటర్టైన్ చేస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు, మనీ ఇస్తారు కాబట్టి. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, ఇండో వెస్టర్న్వి ఉన్నాయి, ఇంకా షాపింగ్ అయితే చాలా ఉంది లేడీస్కి. ఇవన్నీ ఎంట్రన్స్లోనే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ మోడల్ కార్ కూడా ఒకటి షోకేస్గా పెట్టారు. నేను ఇంకా చిన్న షాపింగ్ అయితే చేశాను. కాస్ట్ అయితే చాలా హైగా చెప్పారనమాట. సో లైట్గా కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఇంకేం కొనలేదు, ఎందుకంటే చాలా కాస్ట్ చెప్తున్నారు, చాలా ఓవర్గా ఉంది కాస్ట్. ఇక్కడ డిఫరెంట్ స్పైసెస్ కూడా ఉన్నాయి అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ లైక్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అంట. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ ఇదైతే ట్రై చేశారు. 3 బాణమ్స్ రెడ్ కలర్లో పడితే టెడ్డీ బేర్ ఇస్తారంట, బట్ అది ఎవరికి పడదు కదా. సో మనీ వేస్ట్ అయినా ఇదొక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, ఇదొక మెమరీ ఉంటుందని మా హస్బెండ్ ట్రై చేశారు. బట్ ఒకటి పడింది, మిగతా 2 పడలేదు. 50 రూపీస్ తీసుకున్నారు 3 బాణమ్స్కి. అదే 7 బాణమ్స్కి అయితే 100 రూపీస్ తీసుకుంటారంట. ఇంకా మేము వద్దులేని వచ్చేసాము. ఇక్కడ కీ చైన్స్ మీద నేమ్స్ రాస్తారంట. డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. అడ్వెంచరస్గా, నార్మల్గా ఇట్లా క్రియేట్ చేసుకోవాలనుకుంటే రావచ్చు ఇక్కడికి. ప్లే ఏరియాస్ అయితే చాలా ఉన్నాయి, చిన్నపిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకే ఉన్నాయి. ఇంకా ఇలా చిన్న ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ కుండలో 3 బాల్స్ వేయాలంట, వేస్తే 500 రూపీస్ అయినా లేకపోతే పెద్ద టెడ్డీ బేర్ అయినా ఇస్తారంట. సో అవన్నీ చూసుకుంటూ ఫైనల్గా రైడ్స్ దగ్గరికి అయితే వచ్చాము. బట్ బోరింగ్ ఉన్నాయి, ప్రతిసారి అన్ని చోట్ల ఉన్నవే ఉన్నాయి. మాకు ఏది ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకొక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా రైడ్స్ అయితే మొత్తం ఒక రౌండ్ చూసాం, కానీ ఏది ఎక్కలేదు, ఎందుకంటే ముందు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అన్ని బోరింగ్ రైడ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎక్కేవే కదా ఇవన్నీ. సో కొత్తగా ఏమైనా ట్రై చేద్దామన్నా ఏం లేవు. బట్ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను రైడ్స్ విషయంలో. సో ఏం చేయలేక ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్.